నేను ఈరోజు స్పెషల్గా వేరుశనగ పప్పులతో పొడి అయితే చేస్తున్నాను. ఈ పొడి ఇడ్లీలోకి తినొచ్చు, అన్నంలోకి మెయిన్ వేడి అన్నంలోకి ఎప్పుడన్నా జ్వరం వచ్చినప్పుడు తినాలనిపించినప్పుడు ఈ పొడి చేసుకొని నెయ్యి వేసుకొని తింటే వేడి అన్నంలోకి టేస్ట్ అయితే ఆ విధంగా ఉంటుంది. అంటే మనకు హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఈ పొడి అనేది. కాబట్టి నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను. ఇప్పుడు పొడికి కావాల్సింది వేయించి పెట్టుకున్న 1 కప్పు వేరుశనగ పప్పులు, 10-15 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 వెల్లుల్లిగడ్డ, దీనికి గల్లుప్పు. నేను ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను పొడిని. చూడండి, బాండీ అయితే పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను, లైట్గా అనమాట. ఎందుకంటే వేరుశనగ పప్పులో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది అనమాట, పప్పు కాబట్టి. నేను కొంచెం 1/2 టేబుల్ స్పూన్ అంతా వేసాను. ఇప్పుడు ఇదిగో వీటన్నిటిని వేసి బాగా వేయించుకుంటాను అనమాట పొడికి. చూడండి, వీటన్నిటిని ఈ విధంగా బాగా వేయించుకొని మనము పొడిని చేసుకుంటే భలే బాగుంటుంది. పొడి మాత్రము టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. వేడి అన్నం తింటే బాగుంటుంది. చూడండి ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తా. మనం వేయించి పెట్టుకున్నాం కాబట్టి ప్రాసెస్ తొందరగా అయిపోతుంది అనమాట. మన ఎండుమిర్చి అయితే బాగా వేయిపోయినాయి. చూడండి, దోరగా బాగా వేయించినాను. ఇప్పుడు వీటిలోని ఈ వేరుశనగ పప్పులు ఆల్రెడీ వేయించున్నా, నేను ఊరికే అట్లా వేస్తున్నాను అనమాట. అన్నిటిని కలిపి మిక్సీ పెడతాను. చూడండి, అంతే, ఆఫ్ చేసేసుకోవడం స్టవ్. అంతే, చూడండి, స్టవ్ ఆఫ్ చేసేయడం. చూడండి, మనం వేయించి అన్నీ రోస్ట్ చేసుకున్నాం కదా, వీటన్నిటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను అనమాట. చూడండి, వీటన్నిటిని మిక్సీ ఇవన్నీ కలిపి వేరుశనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, గల్లుప్పు వేసి వీటిని వీటిలో కొంచెం గల్లుప్పు వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మిక్సీ పడతాం. మన పౌడర్ అయితే చూడు కొంచెం కచ్చాపచ్చగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే వెల్లుల్లి వేస్తున్నాం అనమాట. చూడండి, వీటిని వేసి పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. వేడి అన్నంలోకి టేస్ట్ అద్దరిపోద్ది. ఆ విధంగా రెడీ అయింది. చూడండి, దీన్ని బౌల్లోకి తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది అనమాట. పొడి కమ్మగా తింటుంటే స్మెల్ కూడా చూడండి ఏ విధంగా ఉందో. అంటే వేరుశనగ పప్పులు కదా పొడి, మామూలు పొడులు వేరు, ఇది వేరుశనగ పప్పు పొడి అనమాట. చూడండి ఏ విధంగా.